Hello everyone, welcome back to Little Scholars Radio. I am your RJ Aradhya. Today we have a special guest in our radio. He is CA Ramesh sir. Namaste sir. Namaste, Amma. Sir, welcome back to Little Scholars Thank Radio. you. Thank you. Thank you for your valuable time Thank you. to spend with us. So sir, can you tell us little about your journey being a CA? I'm Ramesh Ippakaila, Chartered Accountant, practicing as a Chartered Accountant in Kamareddy. My native place is Brahmanpalli, actually. It's a native place. కామారెడ్డిలో గత 35 ఇయర్స్గా ఇక్కడే ఉంటున్నాను. సో నా సిఏ కంప్లీట్ అయిన తర్వాత గత 15 ఇయర్స్ నుంచి ఇది కరెంట్లీ 16th ఇయర్ నా ప్రాక్టీసింగ్లో ఉన్నాను. కామారెడ్డిలో గత 16 ఇయర్స్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. So sir, why did you choose CA as your job? సో నేను సిఏ కెరీర్ చూస్ చేసుకోవడానికి నా ఇంట్రెస్ట్తో సెలెక్ట్ చేసుకున్నాను. ఇనీషియల్గా నేను పూర్ స్టూడెంట్ని. సో 10th క్లాస్ వరకు కూడా నేను పాస్ అవుతానని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా ఇంట్లో క్యాజువల్గా అనేవాళ్ళు, ఇన్ కేస్ ఇఫ్ యూ 10th క్లాస్ పాస్ అయితే ఇట్స్ 8th వండర్ అన్నట్టుగా ట్రీట్ చేసేవాళ్ళు. సో నాకు వచ్చిన 10thలో వచ్చిన మార్క్స్ 316 అవుట్ ఆఫ్ 600. సో ఐఎమ్ బిలో యావరేజ్ స్టూడెంట్. సో అప్పుడు మా క్యాజువల్గా ఉన్న ఫ్రెండ్స్ కానీ లేదా రిలేటివ్స్లో కానీ మా ఫ్రెండ్స్లో కానీ నన్ను ఒక డిఫరెంట్ పర్సన్గా లేదా ఇంటెలిజెంట్ స్టూడెంట్గా కాకుండా ట్రీట్ చేసేవాళ్ళు. ఆ ట్రీట్మెంట్ చూసి నేను ఎప్పుడో ఒకసారి రియలైజ్ ఏదో ఒక రోజు నేను వీళ్ళకి ప్రూవ్ చేసుకోవాలనుకున్నప్పుడు చూజ్ చేసుకున్న కోర్సు మా రిలేటివ్స్లో మా అంకుల్ చెప్పిన కోర్స్ అనేది సిఏ ప్రొఫెషన్ అనేది ఒక కోర్స్ ఉంటుంది. ఇఫ్ యూ చూస్ దట్ కోర్స్ నీ కెరియర్లో చాలా బాగుంటుందని సెలెక్ట్ చేశాను. సో అది అరౌండ్ 9th క్లాస్లో నా 9th క్లాస్లో చూజ్ చేసుకున్న కోర్స్ అమ్మ. సో ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్స్ ఆ కోర్స్ గురించే నేను సెర్చ్ చేశాను, ఇన్వెస్టిగేట్ చేశాను, దాని గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను, ఎక్కడెక్కడ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి అనేది. అసలు యాక్చువల్గా అది అలా నాకు సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్. So sir, have you faced any difficulties while becoming CA? డెఫినెట్గా అమ్మ. జనరల్గా నేను నా స్కూలింగ్ అంతా కూడా ఇక్కడ సిఎస్సి స్కూలింగ్లో జరిగింది. జూనియర్ కాలేజ్ అంతా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, దెన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో జరిగింది. సో నేను ఫేస్ చేసిన ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, కోర్స్ గురించి అవేర్నెస్ చేయకపోవడం వల్ల, లేదా కోర్స్ గురించి ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి అనే ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల. సో నేను త్రూ ఇంటర్మీడియట్ నుంచి కాకుండా డిగ్రీ నుంచి నేను సిఏ చేయడం వల్ల నాకు ఒక 3 to 4 years టైం వేస్ట్ అయింది. సో ప్లస్ కమ్యూనికేషన్ స్కిల్స్, లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి నేను గవర్నమెంట్ స్కూల్స్లో చదవడం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కూడా ఒక ప్రాబ్లం అయ్యింది. బట్ వన్స్ ఒకసారి సిఏలోకి ఎంటర్ అయిన తర్వాత ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం ఫేస్ చేయాల్సిందే, ఓవర్కమ్ చేయాల్సిందే. అది చేసాము, ఇబ్బంది అయ్యింది, కెరియర్ పరంగా ఇబ్బంది అయ్యింది, స్టడీస్ పరంగా. సో నా లక్ ఏంటంటే ఈచ్ స్టేజ్లో మంచి టీచర్స్, ప్రొఫెసర్స్, లెక్చరర్స్ నాకు మంచి సజెషన్స్ ఇవ్వడం వల్ల ఈరోజు ఇక్కడ ఉన్నాను. Sir, there are some myths like becoming a CA is very difficult. What is your opinion on this? డెఫినెట్లీగా ఇది డిఫికల్ట్. ఇట్స్ నాట్ అ నార్మల్ కోర్స్, ఇట్స్ అ ప్రొఫెషనల్ కోర్స్. యూ హ్యావ్ టు లర్న్ యువర్ ఓన్. సో దీనికంటూ సపరేట్ కాలేజెస్ కానీ ఒక స్పెసిఫిక్ ఒక అకాడమిక్ టైం టేబుల్ అనేది ఏమి ఉండదండి. సో ఇట్స్ అ నేషనల్ లెవెల్ కోర్స్. డెఫినెట్గా మీరు ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళకంటూ ఒక ప్రోగ్రామ్ అనేది వాళ్ళు ప్లాన్ చేసుకోవాల్సిందే, టైం టేబుల్ ప్లాన్ చేసుకోవాల్సిందే. ఈజీగా అవ్వదు. ఎందుకు ఈజీగా అవ్వదు? ఇండియాలో ఎవ్రీ ఇయర్ అరౌండ్ 10,000 to 15,000 స్టూడెంట్సే పాస్ అవుతున్నారు. ఇట్స్ అ రేంజ్ అరౌండ్ 10 to 15% పాస్ పర్సంటేజ్ ఆల్ ఓవర్ ద ఇండియా. చూసినప్పుడు ఈ 10 to 20% రిజల్ట్ ఉన్నప్పుడు, ఆల్ ఓవర్ ది ఇండియా ఉన్నప్పుడు ఏ రేంజ్లో మనం కష్టపడితే ఆ రిజల్ట్ వస్తుందనేది మనం ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. డెఫినెట్గా ఇట్ ఈస్ నాట్ ఈజీ కోర్స్, బట్ దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా విన్ అవుతారు. Sir, do you see AI as a threat or support for CA professionals? డెఫినెట్గా ఏ అనేది మనం 2 waysలో కన్సిడర్ చేయొచ్చు. నాట్ ఓన్లీ సిఏ, ఎవ్రీవేర్ ఏ అనేది ప్రజెంట్ డేస్లో బాగా ఇంపాక్ట్ ఉందమ్మా. ఏఐని కనుక ఒక టూల్ లాగా మనం
అదొక ఫెసిలిటీ లాగా పాజిటివ్ వేలో కనుక దాన్ని యూటిలైజ్ చేసుకుంటే డెఫినెట్గా మనం ది ప్రొఫెషన్ని డిఫరెంట్గా ప్రజెంట్ చేయొచ్చు. డిఫరెంట్ ఛాలెంజెస్ని ఈజీగా మనం ఆ, దాన్ని టార్గెట్ చేసి విన్ అవ్వచ్చు, లేదా ఆ టార్గెట్స్ మనం ఈజీగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. ఏడు అనేది థ్రెట్ ఏం కాదు సిఏకి, ఇట్స్ ఎ టూల్, మంచి ఆపర్చునిటీ. బట్ ఇది నాట్ ఓన్లీ చార్ట్ అకౌంటెంట్ కోర్సు, ఎనీ ఫీల్డ్ అయినా ఏ అనేది ఫ్యూచర్లో అదొక ఇబ్బందికరమైన విషయమే. బట్ దాన్ని ఒక మనం టూల్గా వాడుకుంటే మాత్రం డెఫినెట్గా మంచి హెల్ప్ అవుతుంది. Sir, can you tell what is audits mean? వాట్ ఈస్ Audits. ఆడిట్ ఈజ్ అ వెరిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్, వెరిఫికేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. సో ఇండియాలో ఈ చార్టెడ్ అకౌంటెంట్ అనేది ఈజ్ అ ఎక్స్పర్ట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఫైనాన్షియల్స్, ఆడిటింగ్, taxation, financial management and general management skills. He is the only person in India is authorized to sign the financial statements. సో ఈ ఎక్స్పర్ట్ అనే పర్సన్ ఆడిటింగ్ చేసిన తర్వాత ఆ ఫైనాన్షియల్స్ని సర్టిఫై చేస్తే ఆల్ ఓవర్ ద ఇండియా, ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇది అథెంటికేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉన్నట్టు. సో ఫైనాన్షియల్ ఆడిటింగ్ తర్వాతనే ఆ ఫైనాన్షియల్కి అథెంటికేషన్ అని వస్తుందమ్మా. So, sir, why does company needs a CA? ఫైనాన్షియల్ కంపెనీ ఎవ్రీవేర్ అండి. ప్రజెంట్ ప్రతి చోట మనీ అయితే ఎక్కడైతే ఉంటుందో అక్కడ చార్టెడ్ అకౌంటెంట్కి వాల్యూ అని కానీ ఇంపార్టెంట్ రోల్ అనేది అని ఉంటుంది. ప్రతి బిజినెస్లో కానీ ఐదర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, కమర్షియల్ ఎంటిటీస్ ఏదైనా కూడా ప్రతి దగ్గర మనీ అనేది ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఆ మనీ అనే ఇన్వాల్వ్మెంట్లో వాళ్ళ కంపెనీ ఆబ్జెక్ట్స్ కోసం కానీ పర్పస్ కోసం కానీ యూటిలైజ్ అవుతుందా, ఆ యూటిలైజ్ అయిన అమౌంట్ ప్రాపర్ వేలో ప్రజెంటైజ్ అవుతుందా, లేదా దానికి సపోర్టింగ్స్ ఉందా, లేదా వాళ్ళ ఆబ్జెక్ట్స్ మీట్ అవ్వడానికి ఇంప్రాపర్ వేలో దాన్ని ఏదైనా మిస్యూటిలైజేషన్ అవుతుందా అనేది చూడాలంటే డెఫినెట్గా ఒక ఎక్స్పర్ట్ అనే అవసరం. ఒక్కొక్క ఫీల్డ్లో ఒక్కొక్క ఎక్స్పర్ట్ ఉన్నట్టుగా, లైక్ మనకు హెల్త్ ఫీల్డ్కి వచ్చేసరికి డాక్టర్ ఈజ్ ఎక్స్పర్ట్. సో ఫైనాన్షియల్స్కి వచ్చేసరికి డెఫినెట్గా ఎక్స్పర్ట్ అనే ఒక పర్సన్ కావాలి. దాన్ని సర్టిఫై చేయాలి. ఏదైనా ఫైనాన్షియల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఒక పర్సన్ నమ్మాలంటే ఎవరైనా ఒక పర్సన్ దాన్ని అథెంటికేట్ చేయాలి. ఎవరు అథెంటికేట్ చేయాలి? ఈజ్ అ సుప్రీం చార్టెడ్ అకౌంటెంట్ అనే పర్సన్ ఈజ్ అ క్వాలిఫైడ్ పర్సన్, గవర్నమెంట్ ఆథరైజ్ చేసిన ఒక పర్సన్. కాబట్టి ఆ చార్టెడ్ అకౌంటెంట్ ఆథరైజ్ చేసిన ఫైనాన్షియల్స్ని అథెంటికేట్గా చూస్తారు. అది గవర్నమెంట్ కూడా అది యాక్సెప్ట్ చేస్తుంది. Sir, what advice would you give to a student who are trying to become a chartered accountant? డెఫినెట్గా ఇట్స్ నాట్ నార్మల్ కోర్స్. సో జనరల్గా అకాడమిక్ కోర్సెస్ వేరు, ప్రొఫెషనల్ కోర్సెస్ వేరు. చార్టెడ్ అకౌంటెంట్ అనేది ప్రొఫెషనల్ కోర్స్ అయినప్పుడు ఇది డెఫినెట్గా అకాడమిక్ కోర్సెస్ లాగా ప్రిపేర్ అవ్వడం అనేది ఉండదు. ఓన్గా ప్రిపేర్ అవ్వాలి, ఓన్గా మెటీరియల్ గ్యాదర్ చేసుకోవాలి, ఓన్గా టైం టేబుల్ ఫిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఎలా ఉంటుందంటే మన సిలబస్ అనేది హెవీ సిలబస్ ఉంటుంది. ఆల్ ఓవర్ ద డిఫరెంట్ వేరియస్ టాపిక్స్ కవర్ చేస్తారు. ఆ వేరియస్ టాపిక్స్ కవర్ చేస్తూ మన ప్రాపర్ కోచింగ్ తీసుకుంటూ ప్రిపేర్ అయితే బాగుంటుంది. So, sir, how can we overcome overspending money? ఇట్స్ ఓన్లీ ప్లానింగ్. సో దానికి ప్రజెంట్లీ ఫాలో అవుతుంది. కానీ ఎవరైనా జనరల్గా అమ్మ ఎక్కడైనా గవర్నమెంట్లో కానీ, కమర్షియల్ ఎంటిటీస్లో కానీ, నాన్ కమర్షియల్ ఎంటిటీస్లో కానీ ఇనీషియల్గా బడ్జెట్స్ అనేది ప్రిపేర్ చేస్తారు. నథింగ్ బట్ సో నెక్స్ట్ మంత్కి మన ఎక్స్పెండిచర్ ఎలా ఉండబోతుంది, లైక్ మన ఫ్యామిలీలో సో డైలీ రొటీన్ ఎక్స్పెండిచర్ ఎలా ఉంటుంది. సో రెంట్, ఎలక్ట్రిసిటీ బిల్, స్కూల్ ఫీజెస్ అలా ఉన్నట్టుగానే మన ఎర్నింగ్ ఎంత ఉంది, సో ఫర్దర్గా నెక్స్ట్ మంత్కి ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది, మన దగ్గర సోర్స్ ఎలా ఉంది. సో మనం ఒకసారి ఆ బడ్జెట్ని ప్రిపేర్ చేసుకుంటే అన్నెసరీ ఎక్స్పెండిచర్ ఎలా ఉంది దాన్ని ఎలిమినేట్ చేస్తూ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. How can a student start saving money? ఫైనాన్షియల్ ప్లాన్ అనేది ఇనీషియల్ నుంచి ఉండాలి, ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఉండాలి. అలాంటప్పుడు చేయాలి అంటే స్మాల్ సేవింగ్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో యాజ్ ఏ స్టూడెంట్ పెద్ద ఇన్కమ్ అనేది ఉండదు, సపరేట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ఓన్ ఎర్నింగ్ అనేది ఉండదు. సో పేరెంట్స్ ఇచ్చింది కానీ రిలేటివ్స్ ఇచ్చిన మనీ ఉంటుంది, అది కిడ్డీస్ బ్యాంక్స్లో కానీ లేదా ఓన్
పేరెంట్స్ దగ్గర కానీ అది సేవ్ చేసుకుంటూ అక్యుములేట్ చేసి చేయడం బెస్ట్. అలా సేవ్ చేసి దాని మనీ వాల్యూ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. Why should we pay taxes? ఓకే. సో మన ఒక ఫ్యామిలీలో ఒక ఇన్కమ్ కావాలి. సో మన డైలీ రొటీన్ లైఫ్కి ఇన్కమ్ అనేది అవసరం. మన ఇంట్లో కదా ఫాదర్ ఆర్ మదర్ ఎవరో ఒక ఇన్కమ్ సోర్సెస్ అనేది ఎవరో ఒక ఇన్కమ్ ఎర్న్ చేస్తారు. దానివల్ల మన పర్సనల్ ఎక్స్పెండిచర్ మన ఫ్యామిలీ లైఫ్ అనేది లీడ్ చేస్తుంటాం. సో అలాగే గవర్నమెంట్ కూడా ఒక ఇన్కమ్ సోర్సెస్ అనేది ఉండదు. దానికంటూ ఓన్ వర్క్ అయితే ఏం చేయదు. సో గవర్నమెంట్ రన్ చేయడానికి ప్రాపర్ పీపుల్ మేనేజ్మెంట్, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి, సో గవర్నమెంట్కి అనేది ఒక ఇన్కమ్ సోర్సెస్ అనేది గవర్నమెంట్ రన్ చేయాలంటే కూడా కొంత అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెండిచర్ లైక్ స్టాఫ్, బిల్డింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్. సో అవన్నీ కావాలన్నప్పుడు డెఫినెట్గా గవర్నమెంట్కి ఇన్కమ్ అనేది అవసరం. సో ఆ ఇన్కమ్ డిఫరెంట్ వేలో గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుంది. సో అందులో వన్ ఆఫ్ ద ఇన్కమ్ ఒక ట్యాక్స్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఒకటి ట్యాక్స్. ఆ ట్యాక్స్ ఏంటంటే పర్టికులర్ ఇన్కమ్ ఇంక్రీజ్ అయినప్పుడు, ఒక పర్టికులర్ ఇన్కమ్ క్రాస్ అయినప్పుడు, మ్యాక్సిమం ఎగ్జంప్షన్ లిమిట్ అనేది క్రాస్ అయినప్పుడు డెఫినెట్గా దాంట్లో మనం ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ ఇన్కమ్ కనుక బిలో ది ఎగ్జంప్షన్ లిమిట్ ఉన్నప్పుడు అయితే ఎవరు పే చేయాల్సిన అవసరం లేదు. ప్రజెంట్లీ 7 lakhs క్రాస్ అయినప్పుడే ఇన్కమ్ ట్యాక్స్ అనేది వస్తుంది. సో అందులో వేరియస్ ట్యాక్సెస్ వేసే దాంట్లో ఇది ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఒక ట్యాక్స్ ఎగ్జాంపుల్గా. Sir, what does a chartered accountant actually do? ఇందాక మీకు చెప్పినట్టుగా చార్టెడ్ అకౌంటెంట్ ఈజ్ ఎ ఎక్స్పర్ట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆడిటింగ్, అకౌంటింగ్, taxation, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ జనరల్ మేనేజ్మెంట్. సో చేసే యాక్టివిటీస్లో లైక్ ఇందాక మీరు అడిగినట్టుగా ఆడిటింగ్ అనేది ఒక యాక్టివిటీ. సో ఇనీషియల్ యాక్టివిటీ అనేది అకౌంటింగ్. సో ఏదైతే మనీ కలెక్ట్ అవుతుందో, మనీ ఇన్కమ్ ఎర్న్ అవుతుందో వాటికి అకౌంట్ ఫర్ చేయడం, లేదా ఎక్స్పెండిచర్కి అకౌంటింగ్ ఫర్ చేయడం, ఆ అకౌంట్ ఫర్ చేసిన ఎక్స్పెండిచర్ని అథెంటికేట్ చేయడం, ప్రాపర్ వేలో యూటిలైజ్ అవుతుందా, లేదా సోర్స్ ఆఫ్ ఫండ్స్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్, మనకు వచ్చే ఇన్కమ్ను ప్రాపర్ వేలో కలెక్ట్ అవుతుందా, ఎక్కడైనా డీవియేట్ అవుతుందా, లేదా ట్యాక్స్ ప్లానింగ్, వచ్చిన ఇన్కంలో నుంచి మన ట్యాక్సెస్ని రెడ్యూస్ చేసుకోవడానికి ఏదైనా ప్లాన్ చేయొచ్చా, అఫీషియల్ వేలో ఏం ప్లాన్ చేస్తే ఏ ఇన్వెస్ట్మెంట్స్ పెడతాయి, లేదా ఏ వేలో మనం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేసుకుంటే మన అవుట్ఫ్లో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్యాక్సెస్ రెడ్యూస్ అవుతాయో అది ప్లాన్ చేయడం. ఇది జనరల్గా చేసే చార్ట్ అకౌంట్ చేసే వర్క్స్. Sir, what subjects should be focused to become a CA? జనరల్గా మ్యాథమెటిక్స్ అనేది ఇంపార్టెంట్. దెన్ అకౌంట్స్ లైక్ ప్రజెంట్ ఉన్న కోర్సెస్లో ఇంటర్మీడియట్లో ఎంఈసి బెస్ట్ కోర్స్, దెన్ సిఈసి ఓకే, మ్యాథ్స్ అండ్ అకౌంట్స్ బేసికల్గా మ్యాథ్స్ ఎనఫ్, రిమైనింగ్ అదర్ సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. Sir, from a CA aspirant to a successful CA, how does you feel? డెఫినెట్లీగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. బికాజ్ నేను 8th 9th నేను చూజ్ చేసుకున్న ఫీల్డ్, నాకు ఇది ఎవరు ఫోర్స్ చేయలేదు. మా ఫ్యామిలీ ఫైనాన్షియల్ కెపాసిటీ కూడా దీనికి యాక్సెప్ట్ చేసే పొజిషన్లో లేదు. సో ఫ్యామిలీ ఫైనాన్షియల్ పొజిషన్ నార్మల్గా ఉండడం వల్ల నేను ఒక 1-2 years డిలే కూడా కంప్లీట్ అయింది. దీన్ని ఏంటంటే నేను చూజ్ చేసుకున్న ప్రొఫెషన్లో ఆఫ్టర్ 15 years 16 years ప్రాక్టీస్ తర్వాత నేను అనుకున్న పొజిషన్లో ఇంకా రీచ్ అవ్వలేదు. రీచ్ అవ్వాల్సింది చాలా ఉంది, కానీ నేను ఉన్న పొజిషన్లో మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాను. Sir, as a successful CA, what advice you want to give for our Little Scholars School? సీరియస్గా ప్రిపేర్ అవ్వమని చెప్తాను ప్రతి స్టూడెంట్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 8th 9th 10th స్టూడెంట్స్కి, ఎందుకంటే అదర్ క్లాసెస్ స్టూడెంట్స్కి ఇంకా టైం ఉంది. సో కెరియర్ని, లైఫ్ని సీరియస్గా తీసుకోండి, జోక్ కాదు. కొన్ని ఎథికల్ వాల్యూస్ అనేది క్రియేట్ చేసుకోండి. ఎథికల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కెరియర్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యామిలీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ సొసైటీ. ప్లస్ కెరియర్ గురించి ఇప్పుడే చూజ్ చేసుకోండి. ఆ కెరియర్ చూజ్ చేసుకునే ముందు పేరెంట్స్ని కానీ, రిలేటివ్స్ని కానీ, ఫ్రెండ్స్ని కానీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి. దాని గురించి ఇన్వెస్టిగేట్ చేయండి, ఎక్స్పర్ట్స్ కలవండి. అదే ఫీల్డ్లో ఫెయిల్యూర్ పర్సన్స్ని కూడా కలవండి, ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేస్తారు. దెన్ తర్వాత మీరు ఒక ఫీల్డ్కి అనేది చూజ్ చేసుకోండి. ఆ ఫీల్డ్లో
డెఫినెట్గా మన ఐడెంటిటీ ప్రూవ్ చేసుకోవాలి. వాట్ ఈజ్ అ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ అనేది మీరు ఎలా డిఫరెంట్, థర్డ్ పర్సన్స్తో ఎలా డిఫరెంట్ అనేది మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన నెసిటీ ఉంది. ఇది ఇంపాసిబుల్ కాదు, డెఫినెట్గా పాసిబుల్. ఎందుకంటే నేను బిలో యావరేజ్ స్టూడెంట్, నేను చేశాను. గవర్నమెంట్ స్కూల్స్లో కాలేజెస్లో చదివి నేను చేశాను. మీరు హ్యాపీగా ఇంకా మంచి స్కూల్లో చదువుతున్నారు. డెఫినెట్గా మాకంటే 10 times మోర్ చేయగలుగుతారు, చేయొచ్చు. బట్ ఇట్ రిక్వైర్స్ ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, ప్రాపర్ ప్రిపరేషన్. Sir, to be a CA, there is a myth to study 18-20 hours. Is it true? Some extent it is true. Because of large volume of syllabus, minimum we have to spend a time 12 to 14 hours. Because every year 2 times exams ఉంటుంది. సో ఆ ఉన్న 4-5 monthsలో డెఫినెట్గా ఓవరాల్గా అన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ అవ్వాలి, 2 times రివిజన్ అవ్వాలి అంటే ఆ రేంజ్లో 12 to 14 hours అనేది టైం స్పెండ్ చేయాలి. కానీ ప్రాపర్ ప్లానింగ్ అనుకోండి, ప్రాపర్ ఎగ్జిక్యూషన్, ప్రాపర్ ప్రిపరేషన్, ప్రాపర్ గైడెన్స్లో అది మనం రెడ్యూస్ చేసుకోవచ్చు, క్లారిటీ పెంచుకోవచ్చు. Thank you, sir, for giving your valuable time to us and spending time with us. This is all about CA Ramesh, sir. This is RJ Aradhya signing off. వింటూ ఉండండి, వినిపిస్తూ ఉండండి లిటిల్ స్కాలర్స్ రేడియో.